వెల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోతున్నాము ఇస్మార్ట్ శంకర్ కాదు, డబల్ ఇస్మార్ట్ శంకర్. సో లాస్ట్ టైం పూరి జగన్నాథ్ వచ్చారు కదా మన లైగర్ మూవీతోని. సో అది చాలా పెద్ద ఫ్లాప్ అయిపోయింది, అది అందరికి తెలిసిందే. చాలా మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాకపోతే దాని మెయిన్ మైనస్ వచ్చేస్తే దాని ప్రమోషన్స్, అది పక్కన పెట్టేసుకుందాము. సో కొన్ని రోజుల వరకు మన పూరి జగన్నాథ్ గారు మంచిగా అండర్గ్రౌండ్ అయిపోయారు. ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ వస్తున్నారు. పోయినసారి ఇస్మార్ట్ శంకర్ తెచ్చారు, ఈసారి డబల్ ఇస్మార్ట్ శంకర్ తెస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంది టీజర్ మాత్రము. టీజర్ చూసాక మీ అందరికీ ఇస్మార్ట్ శంకర్లో వచ్చిన వైబ్సే వస్తాయి. దీంట్లో కూడా సేమ్ అట్లాంటి స్టోరీ ఏదో రిపీట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. లైక్ ఇందులో సంజయ్ దత్ కూడా ఉన్నారు, ఇది ఒక బోనస్. అండ్ దాంతోపాటు ఈసారి కూడా మైండ్లో ఏదైనా చిప్ పెడతారు. ఎన్నో మరి స్టార్టింగ్ వాళ్ళు ఒక సైంటిఫిక్ ల్యాబ్తో స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ పోయినసారి అయితే ఒక శివాలయంలో ఈ స్టోరీ అనేది ఎండ్ అయింది సినిమా మూవీ మొత్తము. సో ఈసారి కూడా శివలింగాన్ని చూపిస్తున్నారు. లాస్ట్కి ఎండింగ్కి ఏమవుతుందో మరి ఈ స్టోరీలో కూడా మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ ఈసారి డబల్ ఇస్మార్ట్ అంటున్నారు. పోయినసారి ఇస్మార్ట్ శంకర్తోనే మొత్తం ధూమ్ ధామ్ చేసి ఈసారి డబల్ ఇస్మార్ట్తోని ఎంత ధూమ్ ధామ్ అవుతుందో కూడా మనం చూడాల్సిన విషయం ఉంది. అండ్ ఈ రిజర్వేషన్కి వచ్చేస్తే ఏకదమ్ మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా 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 నచ్చేస్తుంది. లైక్ పోయినసారి ఇస్మార్ట్ శంకర్ కోసం ఎట్లయితే ఫ్యాన్స్ ఎగబడ్డారో, మాస్ ఆడియన్స్ అయితే చాలా చాలా ఎగబడ్డారు. సో ఈసారి ఈ ఇస్మార్ట్ శంకర్కి డబల్ టైమ్స్ ఎగబడతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూసాక మాత్రం చాలా అంటే చాలా మంచి ఎనర్జెటిక్గా ఉంది టీజర్ అయితే. లైక్ బోరింగ్ ఇప్పుడు వచ్చే క్యాజువల్ టీజర్స్లకి అయితే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక టీజర్ చేయాల్సిన పని ఏంటి, స్టోరీని రివీల్ చేయొద్దు. అండ్ ఈ టీజర్ కూడా అదే చేస్తుంది. ఈ టీజర్ చూసాక అసలు ఒక్క స్టోరీలో అసలు ఏమవుతుందో అసలు ఏం అర్థం కాదు. ఆ రకంగా ఈ టీజర్ అనేది చేశారు ఎడిటింగ్. ఇట్ వాస్ వెరీ ఆసమ్ ఎడిటింగ్. అసలు ఎక్కడ స్టోరీ రివీల్ కాకుండా మంచిగా చేశారు. ఎందుకంటే ఇట్లాంటి మాస్ మూవీస్కి స్టోరీ రివీల్ అవ్వకపోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్లాట్ ట్విస్ట్లు ఉంటాయి, అవి కూడా లీక్ అయిపోతే చాలా ఇక అది ఎంత మాస్ ఆడియన్స్కి అంత నచ్చదు. సో చిన్న చిన్న ప్లాట్ ట్విస్ట్లు కూడా కొద్దిగా మంచిగా సెక్యూర్డ్గా పెడితే బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మంచి ఫైట్ కొరియోగ్రఫీ ఉంది. అండ్ మన డబల్ ఇస్మార్ట్ శంకర్ పాటలు అండ్ అతని డైలాగ్స్, అతని మేనరిజం యాజ్ ఇట్ ఈస్ దింపేశారు లాస్ట్ టైం లేకనే. హోప్ సో ఈసారి కూడా చాలా మంచి సక్సెస్ అవుతుంది ఈ డబల్ ఇస్మార్ట్ శంకర్ అనేది. దీని నుంచి మరిన్ని అప్డేట్స్ ఏం వచ్చినా సరే, అండ్ మీకు ఇంకా ఏమైనా రివ్యూస్ కావాలన్నా, మూవీ రివ్యూస్, టీజర్ రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ ఏం కావాలన్నా సరే, మీరు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చుంటే, మీకు గనక డబల్ ఇస్మార్ట్ శంకర్ త్వరలో రిలీజ్ అవ్వాలి అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అండ్ దాంతోపాటు కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డబల్ ఇస్మార్ట్ శంకర్ నుంచి. లైక్ ఈ టీజర్ చూసాక మీ రివ్యూ ఏంటో నాకు కూడా కొద్దిగా తెలియజేయండి, మనం కూడా విందాం. దాంతోపాటు మరిన్ని టీజర్స్ ఇంకేమన్నా ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా దాంట్లోపైన మనం రివ్యూ చేద్దాం. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ గైస్. ఐ విల్ బీ